Sid Sriram super hit songs lo next contestant is going to be Shyam Kumar. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని. హాయ్ శ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సిద్ శ్రీరామ్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి నీది? నాకు సామజవర్గమన. ఓకే, ఇప్పుడు పాడబోయేది? ఇప్పుడు నేను పాడబోయే పాట శశి చిత్రంలో నుంచి ఒకే ఒక లోకం నువ్వే. పాడినవారు సిద్ శ్రీరామ్ గారు, రాసినవారు మన చంద్రబోస్ గారు, స్వరపరిచిన వారు అరుణ్ చెలువేరు గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంతా నీకే నేను కావలుండనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంతా నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా, ఎన్నాళ్ళైనా తోడుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా. క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే, దీపం నేనే ప్రాణమే నేనులే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. ధన్యవాదాలు. వెల్డన్ శ్యామ్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఏమనుకుంటున్నారు చూద్దాం. శ్యామ్, నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. పల్లవి చాలా బాగుంది. ఓకే సార్. చరణంలో కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కావలుండనా, అక్కడ ఒక అందమైన సంగతి వస్తుంది. అది బాగా వస్తే ఇంకా అద్భుతంగా అనిపించేది. ఓకే సార్. పల్లవి చాలా బాగుంది. మిగతా పాదాలన్నీ కూడా, పంక్తులన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఈ పాట ముందు ఒక పల్లవి రాశాను. రాస్తే అరుణ్, సంగీత దర్శకుడు అరుణ్కి పాట పల్లవి ఏమన్నారంటే, అన్న ఇంకోటి రాస్తే బాగుంటుందంటే, సరే ఏం రాద్దాం అరుణ్, కొంచెం ఏదైనా సలహా ఇవ్వు, ఊరికే నీ మనసులో ఏముందో 4 మాటలు చెప్పంటే, ఏముందన్నా నేను చూస్తుంటే కనిపిస్తున్నావు, నీతో అడిగేస్తే బాగుంటుంది, నువ్వు వసంతంలో వస్తే బాగుంటుంది, వరాలు ఇస్తే బాగుంటుంది, ఇలాంటి మాటలు రాయండి అన్న అంటే, సరే అప్పుడు నువ్వే ఇలా ఎదురుగా ఉంటే
నిన్నే ఇలా చూస్తూ ఉంటే, నీతో ఇలా అడుగేస్తుంటే అది చాలే. వసంతమై నువ్వే వస్తే, వరాలనే నీతో తెస్తే, మరో జగం నువ్వవుతుంటే మనస్సులో ఎగసెను అలలే అని రాశాను. రాసి బాగుందన్న అని చెప్పేసి బాగుంది తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి పడుకుంటే నిద్ర పట్టకుండా ఆలోచిస్తుంటే తను అడిగింది ఇచ్చాను, కానీ పాట అడిగింది అది కాదేమో అని రాత్రంతా ఆలోచించి ఇంకో పల్లవి రాశాను. మళ్ళీ తెల్లారి పిలిచారు, అరుణ్ అంటే ఆ రోజు భీష్మ ఏకాదశి వచ్చారు. చెప్పండి అన్న అనగానే, మొదటి పల్లవి నీకు నచ్చలేదు, రెండో పల్లవి నీకు నచ్చింది కానీ నాకు నచ్చలేదు, మూడో పల్లవి మన ఇద్దరికి నచ్చలే ఒకటి రాశాను వినవయ్యా అని. ఓకే ఒక లోకం నువ్వే పల్లవి వినిపించుకొని చాలా బాగుందన్న. నేను ఓకే అన్నా కూడా మీరు ఇంకా పాటతో ప్రయాణం ఆపకుండా ఇంకా ప్రయాణం చేస్తూ ఆలోచించారు చూసారా, దానికి నేను చాలా నాకు అయిపోయాను, అభిమానం అయిపోయినా పాట తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొక చిన్న రెండో కోణం ఏంటంటే, ఇది ఒక ప్రేమ గీతంలాగా పై పొరలో కనిపించిన రెండో పొరలో కింది పొరలో ఏంటంటే, 20 ఏళ్ళు వయసు పరంగా 20 ఏళ్ళు ఉన్న అమ్మాయి కానీ మానసికంగా 5 ఏళ్ళే. ఆ అమ్మాయితో ప్రేమ గీతం అంటే అమ్మాయి దూరంగా వెళ్ళిపోతే ఎక్కడ ఆ ప్రమాదంలో ఆపదలో ఇరుక్కుంటుందనే భయంతో ఆ జాగ్రత్తగా కనిపెడుతూ పాడాలి. ఒక 5 ఏళ్ల అమ్మాయితో ప్రేమ గీతం. అందుకోసం చరణంలో రాశాను. మీ రెండో పొరలో అన్నీ చూస్తే అలాగే ఉంటుంది. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించన, కాలమంతా నీకే నేను కావాలుండన, చిరునవ్వులే సిరిమువ్వగా కట్టన, క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే, ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే, దేహం నీది నీ ప్రాణమే నేను. ఇదంతా రెండో పొరలో ఒక 5 ఏళ్ల పాపతో ప్రేమ గీతం. అది సినిమాలోని అసలైన ఒక రహస్యం. వా, థ్యాంక్ యూ గురుగారు. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా. శ్యామ్, నమస్తే సార్. నమస్తే శ్యామ్, వెరీ గుడ్ అటెంప్ట్, మంచి ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. అంటే యు ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్. ఆ చరణంలో అంతా కొన్ని సంగతులంతా అలా జారిపోయింది, ఈవెన్ పల్లవి. కానీ సిద్ శ్రీరామ్ గారి స్టైలు, నీ స్టైలు అంతా అంటే ఇట్స్ నాట్ అ వెరీ కంఫర్టబుల్ స్టైల్ ఫర్ యూ అలా అడాప్ట్ చేసుకునేందుకు. బట్ ఐ థింక్ యూ స్టిల్ ట్రైడ్, గేవ్ యువర్ లెవెల్ 100% అని నాకు అనిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ శ్యామ్. హాయ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ కొంచెం తాళం తప్పుతోంది అంటే కొంచెం త్వరగా ఫినిష్ చేసేస్తున్నావు. కొంచెం బీట్ ఒకలాగా సాగుతోంది, నువ్వేమో కొంచెం తొందరగా పాడేస్తున్నావు. అది కొంచెం తాళంలో పెడితే సరిపోతుంది. ఓకే మ్యామ్. సో నాకు ఈ పాటలో కూడా నాన్న వేలితో నడిపే ధైర్యం, అమ్మాయి ఎంత సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. నాన్న అంటే ప్రియుడి ప్రేమలో అంటే నాన్న ప్రేమ అంతా కేరింగ్గా ఉంటే అది కదా పవిత్రమైన ప్రేమ. ఆ భావం ఇందులో కూడా కలిగించారు బోస్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్, చాలా మంచి పాట మాకు వినిపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, వెల్ డన్ శ్యామ్, Thank ఆల్ you, ద sir. బెస్ట్. ఒకే ఒక లోకం నువ్వే, లోకం